హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అమ్మ చేసే వంటలను, అమ్మ చూపించే ప్రేమను మనం ఎప్పటికీ మర్చిపోలేం కదండీ! నేనైతే ఈరోజు ఇడ్లీలోకి అయితే సాంబార్ అయితే చేస్తున్నానండి. సాంబార్‌లోకి ముందుగానే అయితే ఉత్తిపప్పు అయితే ఉడికించి అయితే పక్కన పెట్టుకున్నానండి. సాంబార్‌లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, సొరకాయ అవన్నీ అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత పిల్లలకైతే స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసానండి. ఒక పక్క అయితే ఇడ్లీ అయితే పెట్టేసాను. ఇడ్లీ అయితే ఉడికిపోతున్నాయి. ఇంకైతే వేడి నీళ్ళు అయితే కాగిపోయాయండి. పిల్లలకైతే బకెట్లు అయితే వేశాను. వాళ్ళైతే ఇంకా స్నానాలు అయితే చేస్తారు. ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతారండి. ఇంక ఈలోపు అయితే స్నానానికి నీళ్ళైతే తోడేసాను కదా! ఆ తర్వాత సాంబార్‌కి అయితే పోపు అయితే పెడుతున్నానండి. మీకు ఎంతమందికి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండండి. మా ఇంట్లో అయితే అందరికైతే ఇష్టము. ఇక్కడైతే నేను సాంబార్‌కి పోపు అయితే పెడుతున్నానండి. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అవన్నీ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి అవన్నీ అయితే పోపు అయితే పెట్టేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసి బాగా అయితే కొంచెం ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండుని అయితే నేను తీసుకున్నాను. తర్వాత పులుపంతా అయితే రసంలో అయితే వేసేసానండి. పోపు పెట్టుకున్న వాటిల్లో వేసిన తర్వాత మీకు పులుపు చూసుకొని వేసుకోండి. మీకు ఎంతైతే కావాలో పులుపు అంతైతే చూసుకొని వేసుకున్న తర్వాత మీకు తగినంత వాటర్ అయితే తీసుకోనండి. తీసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, మీకు అవసరమైనంత కారం అయితే తీసుకోండి. ఆ తర్వాత పులుపంతా బాగా కాగిన తర్వాత నేనైతే ఉత్తిపప్పు అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను కదండీ! ఆ ఉత్తిపప్పును కూడా కాగిన పులుసులో అయితే వేసి ఈ విధంగా అయితే మరిగించుకుంటున్నానండి. ఆ తర్వాత ఇడ్లీ కూడా ఉడికిపోయాయి. ఈలోపు అయితే రైస్ కూడా పెట్టేసానండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లకైతే రైస్ అయితే ఒక పక్క అయితే ఉడికిపోతుంది. సాంబార్ కూడా కాగిపోయాను. పిల్లలకైతే ఇడ్లీ అయితే తీసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. మిక్సీలో వేసుకున్న, గ్రైండర్‌కి వేసుకున్న ఇడ్లీ అయితే చాలా మెత్తగా స్పాంజీలాగా అయితే వస్తాయండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసు రవ్వ అయితే సరిపోతుందండి. చాలా చక్కగా అయితే వస్తాయి. హోటల్‌లో తిన్నట్టు సాంబార్‌గా మనకు ఉండాలంటే కొంచెం బెల్లం అయితే నేను తీసుకున్నానండి. అప్పుడైతే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. రైస్‌లో తినటానికైనా, ఇడ్లీలో తినటానికైనా బాగుంటాయండి. రైస్ కూడా ఇక్కడైతే వంపేస్తాను. నేనైతే ఒకసారి ఎగరపెడతాను, ఒకసారి అయితే వంపేస్తానండి రైసు. వర్షాలు పడుతుంటే ఇలా సాంబారు, ఇడ్లీ తింటుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది కదండి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ అయితే చేయండి అబ్బా. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. ఇంకా క్యారేజీలో కూడా రైసు, సాంబార్ అయితే పెట్టేస్తున్నానండి. చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ హడావుడిగా అయిపోయింది. క్యారేజీలో అయితే వేడివేడి అన్నం పెట్టేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి. చల్లారిపోతుంది జడలేసేలోపు అని. మా పాపకి అయితే ఇక్కడ జడలు అయితే వేస్తున్నాను. వాళ్ళు కూడా టిఫిన్ అయితే చేసేసారండి. మా వారైతే పిల్లల్ని అయితే తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేస్తున్నారు. మాకైతే డ్రైవర్స్కి కూడా భోజనం అయితే టిఫిన్ కూడా అయితే పెట్టాలండి. అలాగనే వాళ్ళు కూడా అయితే వచ్చారు. భోజనం కాదండి, టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. పెట్టేసి మా వారు, నేను కూడా తినేసాము. వాళ్ళందరూ తినేసి వెళ్ళిన తర్వాత పనులు అయితే చేసుకుంటున్నానండి. పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా! ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదండి. గిన్నెలు తోముకోవటం, బట్టలు ఉతుక్కోవటం అలాంటివి అయితే ఉంటాయి కదా! నేనైతే వంటగదిలో ఎక్కడెక్కడన్నీ అయితే సదిరేసి గ్యాస్ పొయ్యి అదంతా అయితే క్లీన్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో పనులు ఏముంటాయి అని అయితే కొంతమంది అయితే అంటారు. కానీ అండి, తెలియకుండానే ఎన్ని పనులు అయితే ఉంటాయో. వాళ్ళు పోయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాతనే స్నాక్స్ అన్నీ, మళ్ళీ భోజనం, కర్రీస్ అవన్నీ చేయాలని ఇంట్లో అయితే పనులు ఉంటాయి కదా!
ఎప్పుడు కూడా ఎవరిని కూడా చిన్న చూపుగా అయితే చూడమాకండి, పని చేసే వాళ్ళని కూడా. అయినా ఇక్కడైతే గిన్నెలు అవన్నీ అయితే తోమేశాను. తర్వాత అయితే ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి. ఈ గ్యాస్ పొయ్యి అంతా తుడిచిన తర్వాత నేనైతే మెయిన్ బజార్కి అయితే వెళ్ళి గోధుమ పిండి అయితే మేమైతే విడిగా ప్యాకెట్ అయితే తెచ్చుకోము. ఇంట్లో ఆడవాళ్ళకి ఒక్కరోజు బాగోలేకపోతేనే ఇల్లంతా గందరగోళంగా అయితే ఉంటుంది కదండి. అందుకని నేను ఒక చిన్న మాట అయితే చెబుతానండి, మీకు నచ్చితే వినండి. మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ ఎదుటిన చిన్నతనంగా అయితే ఉండకూడదండి. అలాగనే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా విటమిన్స్ ఉండే అయితే తీసుకొని తినాలండి. ప్రోటీన్స్ ఉండే ఫుడ్ కూడా అయితే తీసుకోండి. మనం హెల్తీగా ఉంటేనే మన కుటుంబం అయినా మన పైన ఆధారపడి ఉంటారు కదా, పిల్లలు, భర్త అనేవాళ్ళు కూడా బాగుంటారండి. ఇంక ఇక్కడైతే నేను గిన్నెలు అయితే తోమేశాను. అవన్నీ అయితే ఆరిపోయాయండి. ఆరిన తర్వాత నేను వాటన్నిటిని అయితే ఎక్కడికక్కడికి సర్దేస్తున్నాను. ఇంకా ఇవన్నీ పనులన్నీ చేసుకున్న తర్వాత నేను మెయిన్ బజార్కి అయితే వెళ్ళానండి. గోధుమలు, రాగులు, ఉలవలు, కొమ్ము శనగలు, తెల్ల శనగలు, అలాగనే పిల్లలకి ఫ్రూట్స్, బఠానీలు. వర్షాలు పడుతున్నాయి కదండి, నేనైతే కొత్తిమీర విత్తనాలు, పాలకూర విత్తనాలు, తోటకూర విత్తనాలు అవి కూడా తీసుకొని వచ్చాను. నేనైతే వర్షాలు పడుతున్నాయి కదా, ఇవి విత్తనాలు అయితే వేస్తే ఇంట్లో మంచిగా పెంచుకోవచ్చని ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను. నేను గోధుమలు, రాగులు, ఉలవలు అవన్నీ కలిపి అయితే పిండి అయితే ఆడించుకొచ్చామండి. ఈ విధంగా మల్టీగ్రెయిన్ పిండి చేసుకొని పూరి, చపాతీ, పుల్కా చేసుకుంటే మంచిది. బయట కొన్న గోధుమ ప్యాకెట్ల కంటే ఈ విధంగా పట్టించుకొని ఆడించుకొని పిండి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇదిగోండి మా వారైతే వెళ్ళి పట్టించుకొచ్చారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.